కావాలి ఓ 5 నిమిషాలు తనతో కూర్చుంటే చాలు మన ఒంట్లో గ్లూకోజ్ మొత్తం ఖాళీ. హరి డార్లింగ్, నేను విన్నాన్రా. అయినా అన్నది నేనే కదా, ఏదో అలా అంటాను కానీ నువ్వు లేకుండా నేను ఉండలేనే. అయినా నేను తప్ప నేను ఎవరు భరించలేరా. అవునా, నేను చీకటి గదిలో పెట్టి తాళం వేయాలి, అప్పుడు తెలుస్తుంది. అమ్మో అంత పని చేయకే, నీకు నేను లేకుండా పోతాను. ఏంట్రా ఆ చూపేంటి? ఏమోనే, నేను అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. మ్యాటర్ ఏంటి? 1 మంత్ నుంచి ఎగ్జామ్స్ హడావిడిలో నేను ఇలా చూసే టైం దొరకలేదే, అందుకని. ఆహా, నాటీ బాయ్. హలో, మీ ఇద్దరు మాట్లాడుకున్న చిలుపు మాటలు చాలే గాని, ఒరే ఎగ్జామ్స్ రాసి రాసి బోర్ కొడుతుందిరా, ఏమైనా చేయాలి. ఏం చేయాలి? టూర్ ప్లాన్ చేయాలి. అమ్మో టూరా? ఏంటి టూర్ అంటే అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చావు? నీకేంటే నేను ఎన్ని అబద్ధాలు ఆడ రావాలి? నీకు అలవాటేగా, ఏదో ఒకటి చెప్పవే. సర్లే, ఇంతకి ఎప్పుడు? రేపే. నేను రేపేనా? ఎక్కడికి? అవును, ఎక్కడికి అనేది సస్పెన్స్. ఓకేరా, బాయ్. మరి రేపు మార్నింగ్ కలుద్దాం. ఏంటి ఆ కంగారు? వచ్చిందే లేటు, అప్పుడే వెళ్ళిపోదాం అంటావేంటి? అమ్మ వెయిట్ చేస్తుందిరా, షాపింగ్ కి వెళ్ళాలంట, పైగా రేపు టూర్ కూడా ప్లాన్ చేసుకోవాలి కదా. ఓకే ఓకే, రేపు మార్నింగ్ Bye. కలుద్దాం. బాయ్ Bye. బాయ్. రారా పా. బాయ్. 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 రే ఆ సస్పెన్స్ ఏంట్రా? అది రేపు మార్నింగ్ చూడు. This is my kingdom, always was. Badass fixes, badass. ఆనందం మాతోనే ఉంది. వస్తారా ఎవరైనా? హద్దులు లేని దూర ప్రయాణం చేస్తారా ఈ దారిలో? ప్రకృతి వడిలో అందాలు చూస్తూ మలుపులు తిరిగే ఈ దారిలో సాగుతూ పోదమా, గాలిలో తేలుతూ హ్యాపీ హ్యాపీగా, జాలీ జాలీగా, సరదా సరదాగా సాగే పయనంలో
Root, the way of horror. ఏమైందిరా కార్ ఆపేమే? ప్రకృతి పిలిచిందా? కాదురా, అదే అయిపోయింది. దీనికేం వచ్చిందో ఏమో తెలీదు, చూడాలి, రా చూద్దాం. పద. అబ్బా, ఒరేయ్ ఎంతసేపు చూస్తావురా? అడవిలో తెచ్చి పడేసావు, భయంగా ఉంది. త్వరగా కానీ. ప్రాబ్లం ఏంటో తెలిస్తేనే కదరా రిపేర్ చేయడానికి. ఆ? ప్రాబ్లమే తెలీదా? ఇంకా మనం చాలా దూరం వెళ్ళాలి కదరా. నువ్వు రిపేర్ చేసే లోపు ఏదైనా జంతువు వచ్చి తినేసేలా ఉంది. ఒరేయ్, నీ భయాన్ని కాసేపు పాకెట్లో పెట్టి ఆ. ముగ్గురు కలిసి కారు తోయండి రా. కూర్చొని చాలే కానీ రండి కారు తోద్దాం. ఏంటి మేమా? మీరే కాదు నేను కూడా. సరే. అమ్మా అబ్బా, బాబో, ఇంక మా వల్ల కాదు. రే దీన్ని ఎంత దూరం తోసినా మన మాట వినలేదురా. పెద్ద ఆయన, మా కారు చెడిపోయింది. ఈ చుట్టుపక్కల బాగు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ నుండి 30 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. అమ్మో, 30 కిలోమీటర్లా? చీకటి పడింది కదా వర్త్, ఏదోటి ఆలోచించు. ఈ రాత్రికి ఇక్కడ ఉండడానికి ఏమైనా ఉందా? ఇక్కడకు దగ్గరలో గెస్ట్ హౌస్ ఉంది, నాతో రండి, తీసుకువెళ్తాను. పాంగ్, మన లక్కీ కదా. అబ్బా, అవును పెద్ద ఆయన, అడగడం మర్చిపోయాను, నీ పేరేంటి? రాత్రి హ్యారీ, ఈ ముసుకోడి అంటే మనం తొప్పోళ్ళని తీసుకెళ్ళిపోతున్నాడు. యహ, మూసుకున్నాడు. రాత్రి మా కారు పరిస్థితి ఏంటి? మనిషిని రప్పించి బాగు చేయిస్తా. ఈ ప్లేస్ చాలా బాగుంది. బ్యూటిఫుల్ హౌస్. థ్యాంక్స్ రాత్రి, నువ్వు మాకు చాలా హెల్ప్ చేసావు. పర్వాలేదు, మీరు లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, నేను తినడానికి ఏర్పాట్లు చేస్తాను. ఈ పంచికట్టోడెవడో. ఇతని పేరు చెవులు. చెవులా? ఆ,
నీకు వంట చేసి పెట్టడానికి తీసుకొచ్చాను. ఏంటో ఇక్కడ అందరి పేర్లు వెరైటీగా ఉన్నాయి. పగలు, రాత్రి, చెవులు, ముక్కు. యా. ఏంటి చెవులు ఆలోచిస్తున్నావు? అది ఆ కప్పే తీసుకున్నారేటా అని. ఇందులో టీ ఎక్కువ ఉందరా. గుడ్ మార్నింగ్ చెవులు. గుడ్ మార్నింగ్ చెవులు. థ్యాంక్ యూ. హాయ్ చెవులు. చెవులి టీ సూపర్ ఉంది. సూపర్గా ఉంది. రాత్రి ఇక్కడ చూడడానికి అందమైన ప్రదేశాలు ఉన్నాయా? వెనక అడవుల్లోకి వెళ్తే కొండల మధ్య పెద్ద చెరువు ఉంది. అది చూడడానికి చాలా బాగుంటుంది. అయితే అందరం వెళ్ళి చూద్దాం. మీరు తయారవ్వండి, తీసుకువెళ్తాను. హే, అందరూ త్వరగా రెడీ అవ్వండి, ఒక ప్లేస్ చూడడానికి వెళ్దాం. చెవులు నువ్వు రావా? మీరు మళ్ళీ వచ్చేసరికి వంట చేయొద్దు, మీరు వెళ్ళరండి. చెవులు, ఒరే చెవులు, నువ్వు చాలా సిన్సియర్ రా. చెవులు ఓ మంచి పనుడు, బాగుందా? సౌలు సాన మంచి పనోడు, సౌలు సాన మంచి పనోడు, సౌలు సాన మంచి పనోడు, సౌలు సా చెవులు మంచి. నీ పాట సూపర్, గొప్ప సింగర్ అవ్వాల్సినాడు. కానీ వంటోడు అయ్యో, నీ టాలెంట్ అందరికి తెలియాలి తెలియాలి తెలియాలి. తననాననన, తననాననన, తననాననన. రాత్రి ఆ మధ్యలో కనిపించేదేంటి? అది ఒక ఆశ్రమం. రండి చూపిస్తాను. ఇది ఒక పురాతన ఆశ్రమం. కొన్ని వందల సంవత్సరాల క్రితం అమలోద్భని అనే ఋషి దీన్ని నిర్మించి తన శిష్యులకు వేద విద్యను నేర్పిస్తూ ఉండేవాడు. అతని మరణాంతరం కాలక్రమేణా ఇది శిథిలమైపోయింది. ఈ ఆశ్రమం చూడడానికి ఎవరు ఇక్కడికి రారా? ఈ అడవిలో ఇది ఉన్నట్టు ఎవ్వరికీ తెలియదు. ఫారెస్ట్ లో ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ఉందని ఎవరికీ తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది. రండి, వేరే చోటికి వెళ్దాం.
ఈ ప్లేస్ చాలా బాగుంది కదరా. అవును, కానీ మనం వెళ్ళబోయే ప్లేస్ చూసావంటే ఇంకా అయితే త్వరగా వెళ్ళి చూడాలరా. కార్ రిపేర్ అవని వెళ్దాం. ఈ ముసుకోడు ఎప్పుడు రిపేర్ చేస్తాడో మనం ఎప్పుడు వెళ్తాము. ఆలోచించింది చాలు కానీ వచ్చి పడుకో. ఇది కంప్లీట్ చేసి వస్తారా? హ్యారీ, హ్యారీ! ఏంట్రా అంత గట్టిగా అరిచావు? చీకట్లో నేను ఒక్కనే వెళ్ళొద్దని చెప్పానా? ఏంటి పా, ఏమైంది? వద్ ముసుగు లాంతర్ పట్టుకుని నుంచున్నాడు. రాత్రి లాంతర్ పట్టుకుని ఇక్కడ నుంచున్నాడా? రాత్రి ఇక్కడ ఉండడం ఏంట్రా? బయట పడుకున్నాడు. నీకేమైనా పిచ్చి పెట్టిందా? పిచ్చి కదరా బాబు, నేను చూశాను. నాతో రా. ఇదిగో చూడు, ఉయ్యాల పడుకున్నాడు. అవునరా, నిజమే. మరి లోపల నేను చూసింది ఎవరిని? అదంతా నీ భ్రమ. వచ్చి పడుకో. ముసుగు ఎక్కడుంటే లోపల కనిపించింది. రాత్రి ఆ అరుపేంటి? రాత్రి అక్కడెవరో పడిపోయి ఉన్నారు. వెళ్ళి చూద్దాం రండి. నువ్వు గుండేది? అవును, ఏది? ఇక్కడ ఒక జంతువు ఉంది. బ్రతికున్న మనిషి గుండె చీల్చుకు తింటుంది. దాని పేరే సిలుగు. అది చాలా ప్రమాదకరమైంది. అంటే ఇవి నీ ఆ జంతువే చంపేసిందా? అయితే అది ఈ చుట్టుపక్కలే ఉండుంటుంది. రండి, వెళ్ళి వెతుకుదాం. రే, మన దగ్గర ఆయుధాలు లేవు కదరా. ఇప్పుడు ఆ జంతువు కోసం వెతకడం అవసరమా? గుండె ధైర్యం ఉంటే చాలరా. రే, అది గుండెలే తినేస్తుంది కదరా. వీడు వినడు. డెడ్ బాడీ ఏది? ఆ జంతువే ఈడ్చుకుపోయి ఉంటుంది. సరే వెళ్దాం రండి. ఏంటో ఇక్కడన్నీ ఇంతగా జరుగుతున్నాయి.
హ్యారీ హ్యారీ ఏంట్రా? ఏం వినపడలేదా? ఏ పడుకో. నీకేం వినపడలేదా? వస్తే కొంచెం పట్టుకుని పడుకోవే, భయంతో చచ్చిపోతున్నాను. పడుకోరా, నీ భయం నా చావుకొచ్చింది. రావేదా, దగ్గరకు రా. ఎవరు? ఎవరు లేరే. వేదా, వేదా, బట్ ఏమైంది వేదా? అంత గట్టిగా అరిచావు. ఇక్కడ 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 దెయ్యం ఉంది. దెయ్యమా? అవును, నేను చూసాను. ఈ రోజుల్లో దెయ్యాలు భూతాలేంటి? నువ్వు ముందు రెడీ అయ్యిరా. ఏంటి అంత డల్ గా ఉన్నావు? ఇందాక నా రూమ్ లో దెయ్యాన్ని చూసానే. వాట్, దెయ్యమా? ఇట్స్ ట్రూ హ్యారీ. ఓ వేదా, నువ్వు కూడా పాంగ్లా తయారయ్యావా? ఇట్స్ ఫూలిష్నెస్. నువ్వు భ్రమపడి ఉంటావే. అంతేనంటావా? అవునే. ఇప్పుడు అదంతా ఆలోచించడం మానేసి పద, వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తున్నారు. అరే చలో, చికెన్ తీసుకురా. వస్తున్నాను బాబు. అరే చలో, బందాత గ్లాస్ తెచ్చు, వస్తానని కలుస్తా. ఓ అలాగే. పట్టుకోరా. చెవులు, నీకు ఈ ప్రాంతం గురించి పూర్తిగా తెలుసా? ఈ గెస్ట్ హౌస్ ఎవరిది? అబో, దీని గురించి పూర్తిగా నాకు తెలియదండి. ఈ ఇంటికి నేను రాను ఇదే మొదటిసారి. రాత్రి మీరు వచ్చాడని వంట చేయడానికి తీసుకొచ్చాడండి. ఓహో, ఈ ఇన్సూరెన్స్ నీకు కూడా తెలియదు అన్నమాట. వెరీ గుడ్. రే పాంగ్, నేను పడుకుంటా. గుడ్ నైట్. వెరీ గుడ్. అబ్బా, పాంగ్ బాబు,
పాంగ్ బాబు, నేను కూడా వెళ్ళి తొంగుంటానండి. ఆ. పాంగ్ పాంగ్, ఎవరు ముసుగు? నాతో బయటికి వస్తావా? ఓ యూనివర్సల్ ప్రాబ్లమా? ఒక్కర్లా అంటే భయమా? నేను అన్నాను కదా, ఐఎమ్ కమింగ్. వీడేంటి ఎప్పుడు లేంది నాకంటే ముందే నిద్రలేచాడు? అబ్బో, అంత గుడ్ బై అయిపోయాడా? సరే, నేను రెడీ అయిపోతా.
వేదా పాంగ్ కనిపించట్లేదే. వాట్? పాంగ్ కనిపించట్లేదా? పైన ఎక్కడ ఉండుంటాడే. ఇల్లంతా వెతుకు చూశాను, ఎక్కడ లేడే. చెవులకు తెలిసేమో. చెవులు 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 ఏటి బాబు? పాంగ్ బయటికి వెళ్ళడం నువ్వేమైనా చూసావా? నాకు చూడలేదు బాబు. రాత్రి చూసాడేమో. రాత్రి రాత్రి నువ్వు పాంగ్ ఏమైనా చూసావా? చూడలేదు. వీడికి అసలే భయం. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? నేను రాత్రి తాగి సోఫాలో నిద్రపోయారు కదా బాబు, ఆ నిద్రలో బయటికి వెళ్ళారేమో. కరెక్టే, రండి వెళ్ళి వెతుకుదాం. పాంగ్! 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 పాంగ్ బాబు! పాంగ్! పాంగ్! పాంగ్ బాబు! ఎక్కడ ఉంటాడు, కనిపించట్లేదు. పాంగ్! పాంగ్! బాబు! పాంగ్! పాంగ్ బాబు! లేదా హ్యారీ! అమ్మా! రిలాక్స్. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, కలిసి తిరిగాం, ఏ పని చేసినా కలిసే చేసాం. ఇప్పుడు నా నుండి నువ్వు దూరం అయ్యావు. ఇటు తీసుకొచ్చి నిన్ను నేనే చెప్పుకున్నాను పాంగ్, నేనే చెప్పుకున్నాను. నిన్ను మా నుండి దూరం చేసిన మృగాన్ని దాన్ని చంపి గాని ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళను వెళ్ళను వెళ్ళను. వద్దను బాబు, మనుషుల్ని తీసుకొచ్చానండి. హ్యారీ, లేదా నేను ఇప్పుడు ఆ మృగాన్ని చంపడానికి వెళ్తున్నాను. దాన్ని చంపే తిరిగి వస్తాను. మీరు జాగ్రత్తగా ఉండండి. చెవులు, నువ్వు వీళ్ళిద్దరికి తోడుగా ఉండు. రాత్రి నాతో వస్తాడు. అలాగే. పదండి వెళ్దాం. రాత్రి పద వెళ్దాం.
తోడుగా నువ్వు రా హ్యారీ, రా హ్యారీ. పాంగ్ 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 నేను వస్తున్నాను పాంగ్ నీకు తోడుగా ఉంటాను ఆగు పాంగ్ పాంగ్ ఏంటమ్మా ఇది? పాంగ్ ఏం లేదమ్మా. పాంగ్ రండి పాంగ్ లోపల రండమ్మా. పాంగ్ రండమ్మా. పాంగ్ పదండి పాంగ్ పదండమ్మా. లోపల పదండి. పాంగ్ తీసుకెళ్ళండి. పాంగ్ హ్యారీ నీకేమైంది నువ్వెందుకు ఇలా అయిపోతున్నావు పాంగ్ పిలుస్తున్నాడు తనకు భయంగా ఉందట నేను వెళ్ళాలి వేదా వదులు హ్యారీ పాంగ్ లేడు లేదు వేదా నేను చూశాను పాంగ్ ఉన్నాడు అదంతా నీ భ్రమ నువ్వు ఎక్కువ ఆలోచించడం వల్ల నీకు అలా అనిపిస్తుంది రా రెస్ట్ తీసుకుందువు గాని. హ్యారమ్మా అలా అయిపోనారేటమ్మా. హ్యారీ పాంగ్ ని చాలా గాఢంగా ప్రేమించింది తను చనిపోవడంతో మెంటల్ గా అప్సెట్ అయి అలా ప్రవర్తిస్తుంది తను ఇలాగే ఉంటే పిచ్చిదైపోతుందేమో అని నాకు భయంగా ఉంది నా నెరిగిన సోమలోలు ఉన్నారు. ఆడికి హారమ్మని తోలుకుపోయి పోం కట్టిద్దాం. అలాంటి వాటి మీద నాకు నమ్మకం లేదు చోరు అలాగే అనకండి. ఆడికి పోతే కాస్త కుదుట పడతారు. సరే నీ మాట ఎందుకు కాదండం వెళ్దాం ఓం కాళీ, ఓం మహంకాళి, ఓం భద్రకాళి, ఓం. స్వామి ఈ అమ్మకి చనిపోయిన బాబుగా కనిపిస్తున్నారంట. కొంచెం పోం కడుదురు. ఓం మహంకాళి. మీరు చాలా ప్రమాదంలో ఉన్నారు. ఇది తాయెత్తలేకపోయే సమస్య కాదు. ప్రమాదమా? ఏ స్వామి? మీకు జరిగిన సంఘటన అన్నిటికీ కారణం ఒక ప్రేతాత్మ. అది చాలా శక్తివంతమైనది. ప్రేతాత్మ ఓ మై గాడ్ ఇప్పుడు మేమేం చేయాలి మీరు ఇక్కడి నుంచి ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిది. లేకపోతే అందరూ ప్రాణాలు కోల్పోతారు. దాని నుంచి తప్పించుకోవడం ఎవ్వరికి సాధ్యం కాదు. అయితే ఇంకేం మార్గం లేదా ఏమీ లేదు. పోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. లేండమ్మా. నీ శక్తిని నేను ఆవాహన చేసుకుంటా. ఆ శక్తితో నేను అతి బలవంత శక్తివంతునవుతా.
ఒరే ఏమైపోయినదిరా? నీకేమైపోయినది? రే దగ్గరా, ఒరే లేరా? ఏంటి వీళ్ళు ఎలా చనిపోయారు? ఇది కూడా ఆ జంతువే చేసి ఉంటుంది. ఇంకా ఇక్కడే ఉంటే రాలేదు వర్ధన్. మాంచకుడు ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది. త్వరగా రా వర్ధన్. టైం అవుతుంది. నువ్వు ఇంకా రాలేదేంటి? త్వరగా రా. వచ్చేసావా? నీకోసమే ఏదో చూస్తున్నాను. వచ్చాను వేద, కానీ ఆ మృగాన్ని చంపి కాదు. నేను తీసుకువెళ్ళిన వాళ్ళు కూడా చనిపోయారు. కానీ వాళ్ళు ఎలా చనిపోయారో నాకు తెలియదు. నాకు తెలుసు. నీకా? ఎలా? ఇదంతా ఓ ప్రేతాత్మ చేస్తుంది వర్ధన్. ఏంటి ప్రేతాత్మ? ఏం మాట్లాడుతున్నావు వేద? లేదు Are you వర్, లేదు వర్, అదంతా నిజమే. నిన్న హ్యారీ పాంగ్ కనిపిస్తున్నాడని పిచ్చిగా ప్రవర్తిస్తుంటే చెవులు మాంత్రికుడి దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఆయన జరిగిందంతా దివ్యదుస్తూ చూసి దీనంతటికీ కారణము ప్రేతాత్మని, అది చాలా పవర్ఫుల్ అని, ఇక్కడ నుంచి మనందరం వెళ్ళకపోతే మన ప్రాణానికి ప్రమాదం అని చెప్పారు. వాట్ వేద? ఇదంతా నువ్వు నమ్ముతున్నావా? వాళ్ళు అలాగే చెప్తారు. వాటి మీద నాకు నమ్మకం లేదు. నేను చెప్పేది విను. స్టాప్ ఇట్. నాకు ఇంకేం చెప్పొద్దు. వర్ ప్లీజ్, ప్లీజ్ వర్. హ్యారీ, పాంగ్, బయటికి రా హ్యారీ. పాంగ్, రా హ్యారీ. రా. పాంగ్, రా నేను హ్యారీ. వచ్చేస్తున్నాను. భయపడకు. రా. నేను వచ్చేస్తున్నాను పాంగ్. రా. భయపడకు, నేను వచ్చేస్తున్నాను. హ్యారీ, 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 హ్యారీ. వర్, వర్. హ్యారీ, హ్యారీ, హ్యారీ. హ్యారీ, 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 హ్యారీ. చూసావా, చెప్తే వినలేదు. ఇప్పుడు హ్యారీ కూడా చచ్చిపోయింది. ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ని పోగొట్టుకున్నాం. మనం కూడా ప్రాణాలతో తిరిగి వెళ్ళలేము. ఇప్పుడు మనల్ని ప్రాణాలతో రక్షించేది ఒకే ఒక్క వ్యక్తి. ఓం కాళీ, ఓం చండీ, ఓం శక్తి. మీరే మమ్మల్ని రక్షించాలి. అది సామాన్యమైన ఆత్మ కాదు. అది చంపిన వాళ్ళ ఆత్మలను తనలో ఐక్యం చేసుకొని అతి భయంకరమైన ప్రేతాత్మగా మారింది. దాన్ని మంత్రశక్తితోనే వశపరుచుకోవాలి. నేనిప్పుడు చేస్తున్న పూజకు అది ఇక్కడ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది.
రియా 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 కాళీ మహంకాళి ఓం కాళీ ఓం హ్రీం స్వాహ ఆవాహ ఆవాహ వశీకర వశీకర ఓం క్రీం ఆకర్ష ఆకర్ష ఓం భీం భస్ ఆవాహ ఆవాహ రియా 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 పొలమ్మ దయ్యం. వచ్చావా నీకేం కావాలి? నన్నెందుకు రప్పించావు? నా శక్తితో పాటు నీ శక్తిని నాలో ఐక్యం చేసుకొని నేనొక శక్తివంతమైన మాంత్రికుడిగా మారి ఈ ప్రపంచాన్ని జయిస్తాను. అది జరగనిది. నా మంత్ర శక్తిని ఉపయోగించి నిన్ను ఇక్కడికి రప్పించాను. ఎందుకు జరగదు? నీ శక్తికి లొంగి నేను రాలేదు. నా శక్తి ఏంటో చూపించడానికి వచ్చాను. నా వశం కాకపోతే నిన్ను ఇందులో బంధిస్తాను. నన్ను బంధించడం నీ తరం కాదు. మ్మ్. కాళీ చండి హతస్ 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 సిర
ఈ దయ్యం ఆ దారిలో వచ్చేవారిని చంపి గుండెను మాత్రమే తీసి తినడానికి కారణం ఏమై ఉంటుంది? గతంలో ఆమె హృదయం ప్రేమ వలన గాని, సమాజం వలన గాని, మరి ఏ ఇతర కారణాల వల్ల గాని గాయపడి ఆమె మరణించి ఇలా ప్రేతాత్మగా మారి పగ తీర్చుకుంటుందా? అయితే ముసుగు వ్యక్తిగా ఆ నలుగురికి పరిచయమై చివరికి దెయ్యంగా మారి వాళ్ళని చంపిన అతనికి, ఈ దయ్యానికి, ఆ ఇంటికి ఏమిటి సంబంధం? ఈ ప్రశ్నలన్నీ ఎవరికీ అంతుచిక్కని రహస్యాలుగా ఉన్నాయి. ఈ రహస్యాలను ఛేదించే గుండెధైర్యం మీలో ఉందా? అయితే ఈ రూటుకి రండి. ఈ దారొక మాయా.